ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న మాట అండి. మనం ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకుంటున్నాం కదా. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ప్రార్థన చేస్తాం. కుటుంబ ఆశీర్వాదం అని, బిడ్డల కోసమని, అప్పులని, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగాల కోసం అనేక రకాల సమస్యల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ప్రార్థన చేసే ముందు మనం ఒక విషయం ఆలోచించాలి. అదేంటంటే దేవుని ఆశీర్వాదాలు మనకు కావాలి. కానీ దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మొదట తండ్రికి ఇష్టమైన క్రియలు మనం చేయాలి కదా. పరిశుద్ధ గ్రంథంలో మీరు ఎవరినైనా చూడండి, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతిదీ కూడా మనం జాగ్రత్తగా చదివితే, ఆది కాండంలో ఆదాము హవ్వమ్మలు దేవునికి ఇష్టం లేని పని చేశారు, శాపం తెచ్చుకున్నారు. అబ్రహాం గారు దేవునికి ఇష్టమైన పని చేశారు. నువ్వు వెళ్ళు ఇక్కడి నుంచి అబ్రహాం అంటే వెళ్ళిపోయాడు. ఎక్కడికయ్యా, ఎందుకు, ఏంటి, ఏం అడగల, వెళ్ళిపోయాడు. నువ్వు ఇక్కడ ఉండు. ప్రతి విషయం కూడా ఎవరినైనా తీసుకోండి, తండ్రి ఎంతమందిని ఆశీర్వదించారు, ఎంతమందిని తండ్రి అభివృద్ధి చేశారు, ఎంతమందిని తండ్రి కాపుదల ఇచ్చాడు. ప్రతి ఒక్కరిని మీరు చూస్తే, జాగ్రత్తగా చదివితే దేవునికి ఇష్టంగా ఉన్న వారిని తండ్రి ఆశీర్వదించాడు. వారి క్రియలు దేవునికి ఇష్టంగా ఉండాలి. వారి మాట, వారి ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉండాలి. మొదట దేవునికి ఇష్టమైన క్రియలు మనం చేస్తే, ఆ తర్వాత దేవుని కనికరం, దేవుని దయ మన మీదకి వచ్చిందండి. ఎప్పుడైనా గమనించారా, ఆలోచించారా? నేనేదో జ్ఞానవంతురాలని కాదండి. బైబిల్ చదివేటప్పుడు మీరు మొదటి నుంచి చివరి వరకు చదివితే దేవునికి ఇష్టమైన పరిపాలన చేశారు కొంతమంది రాజులు. తండ్రి రాపించిన ధర్మశాస్త్రం ప్రకారం, ఆజ్ఞల ప్రకారం నడుచుకున్న రాజులనేమో తండ్రి చక్కగా పరిపాలనలో ఏ లోటు లేకుండా జాగ్రత్తగా కాపాడాడు. తండ్రికి విరుద్ధంగా, ధర్మశాస్త్రానికి విరుద్ధంగా, తండ్రి మాటకు వ్యతిరేకంగా ఎవరైతే పరిపాలన చేశారో, నడుచుకున్నారో, ఎక్కువ కాలం వాళ్ళు బ్రతకలేదు అని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉంటాం. అందుకే మనం చేసే క్రియలు, మొదట మన క్రియలు దేవునికి ఇష్టంగా ఉండాలి. మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉండాలి. మన మాట దేవుని మాట చొప్పున, వాక్యం ప్రకారం మనం ప్రవర్తించాలి. అలా మొదట దేవునికి ఇష్టమైన పనులు చేసి ఆ తర్వాత ఆశీర్వాదాలు పొందుకోండి. జాగ్రత్తగా ఆలోచించండి. మన క్రియలు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉన్నాయి, మన మాట ఎలా ఉంది, మన హృదయ తలంపులు, హృదయాలోచనలు ఎలా ఉన్నాయి, ప్రతిదీ జాగ్రత్తగా ఆలోచించుకొని అప్పుడు అడగండి దేవుణ్ణి. కాబట్టి ప్రైజ్ ది లార్డ్.